నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. మరిన్ని పోస్టుల్లో కొత్త ఉద్యోగులు రానున్నారు. ఇదే నేపథ్యంలో మంత్రివర్గం ఏర్పాటుపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. చంద్రబాబు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకే 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో కాపు బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తారనే తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాలు ప్రాంతాలను సమన్వయం చేస్తూ జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వొచ్చని పార్టీ వర్గాల సమాచారం. లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులుగా కేబినెట్లో ఉంటారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. లోకేష్ పార్టీ వ్యవహారాలకే పరిమితమవుతారని, పవన్ రాజ్యసభ ద్వారా కేంద్ర కేబినెట్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ ఇద్దరు నేతలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు టీంలో మంత్రులుగా అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. కాపుల కోటాలో ఎమ్మెల్యేలు నిమ్మల రామనాయుడు, చినరాజప్పతో పాటు కూన రవికుమార్, కోండ్రు మురళీమోహన్, కళా వెంకట్రావు, యనమల జ్యోతుల నెహ్రూ పోటీ పడుతున్నారు. ఇంకా జాబితాలో రఘురామకృష్ణంరాజు, పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా ఉన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే యువత, మహిళల ప్రాతినిధ్యంతో పాటు వివిధ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని కూర్పు చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి పక్షాలైన బీజేపీ, జనసేనలకు 5 మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, బొలిశెట్టికి అవకాశం దక్కొచ్చు. ఇంకా గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, శ్రావణ్ కుమార్, నక్క ఆనంద్ బాబు, ప్రకాశం నుంచి ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, నెల్లూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ పేర్లు వినిపిస్తున్నాయి. రాయలసీమలో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు ఫరూక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇంకా మహిళల కోటాలో బండారు శ్రావణి, శిరీషాదేవి, యనమల దివ్య, సవితను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎటొచ్చి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉంటారా లేదా అనేది స్పష్టత ఇంకా లేదు. లోకేష్ను పార్టీ వ్యవహారాలకే పరిమితం చేస్తారా లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అంటే చంద్రబాబుదే నిర్ణయమని లోకేష్ చెప్తున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయనకు పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర కేబినెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పవన్, లోకేష్ ఇద్దరు మంత్రివర్గంలో ఉంటే 2 అధికార కేంద్రాలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. అందుకే వీళ్ళిద్దరి విషయంలో చంద్రబాబు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.